చుట్టూ ఎంటుకలు ఉన్నాయి, మధ్యలో ఎంటుకలు లేవు. ఏం లేవు? చుట్టూ ఉన్నాయి. పాపం అందరికీ బాగా తల ఉంది, ఇద్దరికి తల లేదు. పెళ్ళి అవ్వాలి, ఏం చేయాలి? అందరిలాగా మారాలి. ఏంటి? ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే మనశ్శాంతి పెరుగుతుంది? ఏం చేస్తే జుట్టు పెరుగుతుంది? జుట్టు పెరిగితే కదా శాంతి ఉండదు. అతనికి జుట్టు లేనందు వల్ల నెమ్మది లేదు. కానీ ఆ శాంతి పొందాలంటే, నీకు జుట్టు కావాలంటే హెడ్ అండ్ షోల్డర్ వాడాలన్నాడు. అడ్వర్టైజ్మెంట్ చూశాడు. ఏంటి అడ్వర్టైజ్మెంట్? ఏం చూశాడు? నీ జుట్టు బాగా ఉండాలంటే హెడ్ అండ్ షోల్డర్ వాడాలి. వాడేవాడు. ఈ హెడ్ మీద ఉన్న జుట్టు ఈ షోల్డర్ మీద కొంత జారిపోయిందంట. ఏమైంది? కొంత జుట్టు ఊడిపోయింది. హెడ్ అండ్ షోల్డర్ అంటే హెడ్లో నుంచి ఈ హెడ్ మీద ఉన్నది ఈ షోల్డర్ మీద అంతా ఇంకా శాంతి కరువైందా? ఎందుకంటే దేవుని శాంతి పెరుగుతుందేమో. నిజమేనండి. కొంతమందికి ముఖాలు మంచి రంగు రావాలని చూసుకుంటుంటే ముఖమంతా మచ్చని, ముఖమంతా పొక్కులు. నిజమే. ఒకసారి నాకు తెలిసినటువంటి ఏమైంది? అది తలకే రాయాలి. మీసాలు కూడా రాసుకుంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తం మూతి పోగిపోయింది. ఒక 10 రోజులు బయటకు రావడానికి అవకాశం. అంటే మొత్తం మీద జుట్టు సగం రాలిపోయింది. ఇది కుదరలేదురా బాబు, ఎందుకు వచ్చింది బాబు అనుకుని మళ్ళా ఇంకేదైనా ఉంటే చూద్దామని చెప్పేసి, ఎందుకంటే ఈ జుట్టు బాగా రావాలనుకుని చూస్తే కనుక ఆ టీవీలో ఇంకోటి వచ్చిందంటే అడ్వర్టైజ్మెంట్. ఏమొచ్చింది? వాడు ఏం చేస్తాడంటే అడ్వర్టైజ్మెంట్లు చేస్తాడే తప్ప వాటి ద్వారా మనం ఏదో మేలు పొందుతాం అనుకుంటాం. కానీ ఆ మాటలనే మనం నమ్ముతాం తప్ప జీవము గల దేవుని మాటకి మనం ప్రాధాన్యత ఇవ్వం. అందులో వచ్చిందంట ఆల్ క్లియర్ వాడమని చెప్పేసి వచ్చిన. ఏం క్లియర్? ఆల్ క్లియర్ వాడితే నీకు జుట్టు ఫుల్గా వచ్చేస్తుంది అన్నాడట. మొత్తం ఆల్ క్లియర్ అయిపోయిందంటే ఆల్ క్లియర్ అయిపోయింది. అక్కడక్కడ కొంచెం ఉన్నాయి, కొంచెం క్లియర్ అయిపోయి ఏం చేస్తారు? ఉన్నారు ఊడిపోయింది. కొంచెం అన్నా ఉండి వాళ్ళకి అక్కడక్కడ మొత్తం క్లియర్. ఈ లోకం ఇచ్చేది అలాగే ఉంటుంది. ఈ లోకం నమ్ముకుంటే అలాగే ఉంటుంది. కానీ దేవుడు నమ్మితే ఆల్ హ్యాపీ. నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఆయన నమ్మితే నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు.
ఇచ్చే దేవుడు. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే, ఎందుకు వచ్చాడు? మొట్టమొదట నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. రెండవదిగా ఆయన ఎందుకు వచ్చాడంటే నీకు ప్రేమను ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. దేవుడు లోకములో ఎంతో ప్రేమించాడు. నిన్ను నన్ను ప్రేమించి ఆ పరలోకములో ఉండవలసిన గొప్ప భాగ్యము గురించి మనిషి కుమారుడు వచ్చాడు. మూడవదిగా ఆయన ఎందుకు వచ్చాడు అంటే నీకు శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. నీకు శాంతి కావాలా? నీకు ఆయన ప్రేమ కావాలా? ఆయన ఇచ్చేటువంటి సమాధానం కావాలా? ఆయనలో నువ్వు నమ్మకంగా ఉండు. ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండు. ఆయన ప్రేమించే బిడ్డగా ఉండు. ఆయన హక్కును జీవించు. నీకు నిజమైన ఆనందం దొరుకుతుందని తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.